సార్ ఈజీ గ్రో నుండి మాది ఇక్కడ బెంగళూరులో ఆఫీస్ ఉంది. ఫ్రమ్ 2 years నుండి మేము ఇక్కడ టర్మరిక్ పండుతూ ఉన్నాము. మీ పేరు, ఎక్కడి నుండి వస్తూ ఉంటారు మీరు? నా పేరు అంబటి జోజిరెడ్డి. నేను కరీంనగర్ అంటే తెలంగాణ నుంచి వచ్చాను. ఈ షెడ్ నెట్ కానీ ఈ క్రాప్ చూడడానికి కోసమే రావడం జరిగింది తెలంగాణ నుంచి. సో ఇది ఏంటంటే ఆర్గానిక్, టోటల్లీ ఆర్గానిక్, వితౌట్ ఎనీ కెమికల్స్ యూజ్ లేకుండా క్రాప్ ఏ విధంగా తీస్తున్నారు, వాటి దిగుబడి ఎంత ఏంటి అని తెలుసుకోవడం కోసమే కరీంనగర్ నుంచి ఇంత దూరం రావడం జరిగింది. నాకు కూడా కొంత నచ్చింది ఇది ప్రోడక్ట్ అంతా. సో దీని కాస్ట్ అని చెప్తున్నారు, దాని సీడు ఎంత క్రాప్ ఏంటి అని నేను క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది నియర్ అబౌట్ 40 to 60 tons క్రాప్ వస్తుంది, దిగుబడి వస్తుంది. దీని కాస్ట్ ఏమి అన్నప్పుడు డ్రైలో వచ్చినప్పుడు 8 tons అవుతుంది. అది 250 rupees per kg అన్నా కూడా నియర్ అబౌట్ 20 lakhs ఇది అవుతుంది. మెయిన్గా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో లేబర్ కాస్ట్ ప్లస్ పురుగులు ఇవన్నీ రోగాలు ఇవన్నీ రాకుండా కాపాడుకోవడానికి ఈ క్రాప్ అనేది ఈ విధంగా చేయడం వల్ల రైతుకు లాభం. ఎందుకంటే మేము చూసినప్పుడు ఇక్కడ ఒకే అబ్బాయి పనిచేస్తున్నాడు, ఓన్లీ 1 person. ఒక 2 లేడీస్ ఎప్పుడైనా ఒక రోజు వర్క్ చేయడం మాత్రమే చూస్తున్నాము. అంటే ఇక్కడ లేబర్ కాస్ట్ని పూర్తిగా తగ్గించడం ఒకటి. రెండవది మెయిన్గా ఫర్టిలైజర్ అనేది జీరో, ఎక్కడ కూడా భూమిలో ఎక్కడ కూడా టచ్ లేకుండా క్రాప్ వస్తుంది. సో అది మెయిన్గా చూడడం జరిగింది. ఈ ఒక రకంగా చెప్పాలంటే పసుపు అనేది మనకి హెల్దీ ఇది. దీంట్లో కుక్రమిన్ అనేది 7% వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దానివల్ల కూడా హెల్త్ పరంగా కూడా చాలా బెటర్ అనే దాని మీదనే మేము కూడా స్టడీ చేసేసి ఈ క్రాప్ ఏ విధంగా పెట్టవచ్చు అని స్టడీ చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాలి, అక్కడ స్టార్ట్ చేయాలి, తెలంగాణలో కూడా కొంత ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సార్ అన్నాక మేము ఇది కొత్త వెరైటీ రెయిన్ గార్డ్ అంటే చేసిండము, దాని గురించి మీకు ఏమన్నా చూసినాక మీకు ఏం ఐడియా వచ్చా సార్? యాక్చువల్లీ ఇది రెయిన్ గార్డ్ అంతా చూసిన తర్వాత నాకు కూడా ఒక మంచి ఆలోచన ఇది. ఎందుకంటే ఎక్కడ కూడా వాటర్ వేస్టేజ్ అనేది కనపడకుండా తీసుకుపోయి దాంట్లో పాండ్లో పోయడము, అక్కడ ఆ పాండ్లో వచ్చేసి ఆ రెయిన్ వాటర్ అంతా కూడా, ఎందుకంటే ఇవాళ భూమిలోకి పోయిన తర్వాత క్లోరైడ్ రావడము దీనివల్ల కూడా ఇదైపోతుంది. ఈ వాటర్ అంతా కూడా పోయి ఒక పాండులోకి చేరి అక్కడి నుంచి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దీనికి అందించడం అనేది చాలా గొప్ప విషయం. సేమ్ రెయిన్ వాటర్నే వి ఆర్ యూజింగ్ సార్. ఇక్కడ బోర్ కానీ ఏది లేకుండా కూడా యూజ్ చేయడం అనేది చాలా గొప్పగా చెప్పొచ్చు. ఎందుకంటే రెయిన్ వాటర్ అనేది వాళ్ళ నీటు చుక్కని వడిచిపట్టడం అనేది గొప్పతనం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఈ షెడ్ ద్వారా ఈ రెయిన్ పైప్ లైన్స్ అన్ని చూస్తున్నాను నేను. ఈ పైప్ లైన్ ద్వారా పోయి అక్కడ పాండుకు చేరుతుంది. 2 రకాలకు కూడా చేయొచ్చు. ఒక పెద్ద పాండు ఉన్నట్టయితే దాంట్లో ఫిష్ కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా కూడా సెకండ్ క్రాప్ని మనం తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి నాకు అనిపిస్తున్న విషయం. ఎందుకంటే ఇది మెయిన్గా ఏంటంటే ఇవాళ రైతు ఖర్చు పెరిగిపోయింది, పంట తగ్గింది, పంట వస్తుందా లేదా అనే సిచ్యువేషన్లో ఈ విధంగా కనుక క్రాప్స్ చేసుకున్నట్టయితే రైతుకు మాత్రం చాలా లాభం అనేది నా ఉద్దేశం. యాక్చువల్లీ ఇది 9 months క్రాప్ సార్. ఇది ఆఫ్టర్ 9 months అయినాక మీకు ఇంకా 4 months గ్యాప్ ఉంటుంది. ఆ 4 months గ్యాప్లన మీరు లీఫీ వెజిటబుల్స్ ఏమైనా వేసుకునొచ్చు. మీరు అడుగుతారు కదా, ఒక 4 to 5 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది నెక్స్ట్ దీనికి, మాది బయోమాలికల్స్కి దీనికంత. దీంట్లో ఏమవుతుంది అంటే ఆ సెకండ్ క్రాప్లో మీకు ఏం ఇన్కమ్ వస్తుంది కదా, దాన్ని దీనికి వాడవచ్చు మీరు. ఓకే, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిది. ఎందుకంటే 4 crops అంటే దోస పెట్టుకోవచ్చు, అదేవిధంగా కొత్తిమీర, అదేవిధంగా కొత్తిమీర, మెంతే ఏమైనా వేస్తాను వితిన్ అంతా 90 days క్రాప్స్. 90 days మళ్ళీ తర్వాత మళ్ళీ దీనికి రావచ్చు. అదర్వైజ్ జింజర్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ 2 క్రాప్లకు మాత్రం చాలా బెస్ట్ క్రాప్గా ఉంది ఇది. మెయిన్ ఏంటంటే దీంట్లో నాకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఎలాంటి పెస్టిసైడ్ ఫర్టిలైజర్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్తో పండించడమే హెల్దీకి. ఇవాళ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఎవరికైనా కానివ్వండి, ఇవాళ వచ్చే రోగాలకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే మ్యాక్సిమమ్ మీరు అన్ని తోటలు చూసిండొచ్చు, బ్యాగ్స్లో పండుతారు. మేము డిఫరెంట్గా దీన్ని గ్రో ట్రేల్స్ వేసినాము. అది కూడా వాట్ ఇస్ ద డిఫరెన్స్ రెండు మీరు కనుక్కోండి. నేను అదే చూశాను, అది ప్లాస్టిక్ వాడకుండా ఇది ఒక థిక్నెస్, అంటే ఏరుకి కింద ఏరు కూడా సర్క్యులేషన్ రావడానికి కూడా మంచి ఇదిగా చూసాం మేము. ఇది కూడా చాలా మంచిగా కనపడింది నాకు. ఎందుకంటే రైతుకి మళ్ళీ 10 సంవత్సరాల దాకా కూడా డ్యామేజ్ లేకుండా కూడా యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటుంది. సో రైతుకి ఆ విధంగా కూడా ఒక రకంగా లాభం చెప్పొచ్చు. గ్రోత్కి ఇది ఏదైతే ఉందో ఈ గాలిపోవడం వల్ల, అదే ప్లాస్టిక్ బ్యాగ్స్లో అయితే ఏమైందంటే గాలి లోపలికి పోవడానికి ఉండదు కాబట్టి ఈ అవకాశం ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.